హలో ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ ఏమైనా తీసుకోండి. దట్స్ నాట్ టు పాయింట్. ఓకే, చాలా రోజుల నుంచి వీడియోస్ చూస్తున్నాను, యూట్యూబ్లో చూస్తున్నాను. ఏం జరుగుతుంది అసలు, ఏంటి ఈ సంగతులు అనుకుంటున్నాను. మొన్ననే మీకోసము బాచుపల్లి కూడా స్టూడెంట్ గురించి మాట్లాడంగానే ఆ చిన్న పిల్లది జరిగింది. మళ్ళీ ఏంటిది, వాట్ హ్యాపెనింగ్ అమ్మా. సో స్టోరీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్లం కొట్టండి, సో దట్ నేను చేసే వీడియోస్ మీ దాకా రావడానికి. సో ఈరోజు మనం మాట్లాడుకుందాం స్వాతి అనే అమ్మాయి గురించి. బాసరా ఐఐటిలో చదువుతుంది అమ్మాయి. యాక్చువల్లీ ఏంటి, ఎందుకు, అరే ఈ ఫ్యూ మంత్స్ నుంచి ఏం జరుగుతుంది అసలు తెలంగాణలో నాకేం అర్థం కావట్లేదు. అందరూ స్టూడెంట్సే చనిపోతున్నారు. ఎందుకు? ఎడ్యుకేషన్ ప్రెజరా, లేకపోతే వాళ్ళకి నచ్చిన ఫీల్డ్ వాళ్ళు ఎంచుకోలేక వాళ్ళు దీంట్లో సఫర్ అవుతున్నారా, ఏంటి అని అర్థం కావట్లేదు. బట్ ఐటీ అమ్మాయి బాసరాలో చదువుతుంది. ఆ అమ్మాయి కాకుండా వాళ్ళ సిస్టర్తో పాటు తను అక్కడ చదువుతుందంట. సో తను ఊరేసుకొని చనిపోయింది అని తెలిసింది న్యూస్. ఎందుకు చనిపోయింది, ఎవరి దగ్గర క్వశ్చన్ లేదు. దానికన్నా ముందు తను గురించి నాకేం తెలిసిందంటే, తను సీనియర్స్ కొంతమంది ర్యాక్ చేస్తున్నారు, కొంచెం ప్రాబ్లంగా ఇష్యూగా ఉందని చెప్పి హయ్యర్ అథారిటీస్ కూడా చెప్పిందంట తను. వాళ్ళు ఆ టైంలో పట్టించుకున్నారో లేదో మరి మనకు తెలియదు. ఆ లెటర్ రాసిన తర్వాత మళ్ళీ మొన్న చనిపోయినటప్పుడు ఒక లెటర్ మాత్రం రాసింది అమ్మాయి. ఏమని రాసిందంటే, నేను చనిపోవడానికి కారణం నా పేరెంట్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు కాదు అని రాసిందంట అమ్మాయి. మరి ఎవ్వరు కానప్పుడు తను ఎందుకు చనిపోయింది? ఎవ్వరు పేరెంట్స్ని అడుగుతానేమో పేరెంట్స్ ఏమంటున్నారు, మా పాప చాలా బ్రిలియంట్ స్టూడెంట్, తను బాగా చదువుతుంది, తను బాగా పార్టిసిపేట్ చేస్తుంది అన్ని ప్రోగ్రామ్స్లలో అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు. అలాంటి అమ్మాయికి సడన్గా ఈ థాట్ ఎందుకు వచ్చింది, సూసైడ్ చేసుకోవాల్సిన థాట్ ఎందుకు వచ్చింది, తను ఎందుకు చనిపోవాలనుకుంది? స్పెసిఫిక్ రీజన్స్ అనేది ఉంటుంది. ఆ రీజన్స్ కాలేజ్ వాళ్ళు కూడా చెప్పట్లేదు. దీనికన్నా ముందు కూడా చాలాసార్లు నేను ఈ యూట్యూబ్ ఛానల్ వీడియోస్ స్టార్ట్ చేయకముందు నేను చూశాను కొన్ని వీడియోస్. మన కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కదా, ఆ టైంలో కూడా చాలా విషయాలు జరిగాయి బాసరా కాలేజ్ విషయంలో. ఫుడ్ బాగాలేదని, ఇంకా చాలా వేరే వేరే ఇష్యూస్ అన్నీ జరిగాయి. దానికి స్టూడెంట్స్ ధర్నాలు కూడా చేశారు. అప్పుడు పట్టించుకోలేదు. అప్పుడు పట్టించుకోలేదు, ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, కొంచెం నార్మల్గా ఉందిలే అని అనుకునే సిచ్యువేషన్లో బాసరా ఐటీ స్టూడెంట్ అమ్మాయి చనిపోయింది. చనిపోయింది అని ఎవరైనా పట్టించుకుంటున్నారా? లేదు. ఎందుకు జరుగుతున్నాయి అసలు? మొన్న నారాయణ కాలేజ్, ఈరోజు బాసరా కాలేజ్, ఎందుకు పిల్లలు ఇంత ఘోరంగా చనిపోతున్నారు? అరే ఇఫ్ ఎనీ ఇష్యూస్ ఆర్ దేర్, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే పేరెంట్స్కి చెప్పండి అమ్మా. డోంట్ గెట్ ఇన్ టు దట్ సిచ్యువేషన్ సో దట్ మీ పేరెంట్స్ మీకోసం బాధపడేటట్టు. అలా ప్రాణాలు కోల్పోతే తర్వాత పేరెంట్సే బాధపడతారు. మీకు ఈ ఫీల్డ్ ఇష్టం లేదు అని అనుకుంటే యూ గో ఇన్ టు అదర్ ఫీల్డ్, కన్విన్స్ యువర్ పేరెంట్స్. అంతకు మించి మీరు ఇలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని డోంట్ గో ఇన్ టు దట్ సిచ్యువేషన్ దట్ పేరెంట్స్ షుడ్ సఫర్ లైఫ్ లాంగ్ అనేది. ఎందుకు? వై పేరెంట్స్ షుడ్ సఫర్? నీకు పేరెంట్స్ దగ్గర చెప్పాలని లేకపోతే యూ హ్యావ్ యువర్ క్లోజ్ ఫ్రెండ్ అనే వాళ్ళు ఉంటారు, బెస్ట్ ఫ్రెండ్ అనేవాళ్ళు. షేర్ టు దెమ్. ఏమో వాళ్ళు నీకు ప్రాబ్లంకి సొల్యూషన్ ఇవ్వచ్చేమో. ఆరెల్స్ నువ్వు చదువుతున్న కాలేజ్లో, మీరు చదివే కాలేజ్లో మీకు ఫేవరెట్ లెక్చరర్స్ అనే వాళ్ళు ఉంటారు కదా, టాక్ విత్ దెమ్.
అలా చేయాలి. కానీ మీరు పిల్లలు ఎలా డిసైడ్ అయిపోయారంటే చావే నిర్ణయం మాకు, దాంతో మేము వెళ్ళిపోతాం అని అనుకుంటున్నారు. ఓకే, మీ మైండ్ సెట్లో అది పెట్టుకుంటారు. తర్వాత మీ పేరెంట్స్ ఏమవుతారు ఎవరికి తెలియదు. ఎందుకంటే నువ్వు చచ్చిపోయావుగా, మీరు చచ్చిపోతారు. మీరు చచ్చిపోయాక పేరెంట్స్కి ఏం తెలియదు, మీకేం తెలుస్తుంది పేరెంట్స్ ఎలా ఉన్నారు అనేది తెలీదు. కొన్ని వీడియోస్ నేను మొన్న కూడా చెప్పాను మీకు, బాజ్పేయి వీడియో చేసేటప్పుడు, ఇంకా వేరే వీడియోస్ చేసేటప్పుడు మీకు ముందే చెప్తున్నాను, డోంట్ టేక్ ఇట్ యాజ్ ఎ రాంగ్ డిసిజన్ సో దట్ యువర్ పేరెంట్స్ షుడ్ సఫర్ ఆర్ యూ షుడ్ సఫర్. ప్లీజ్ పిల్లలు, ఎందుకంటే నేను మీ ఏజ్ అమ్మాయిని కాదు, నేను అదే స్టాండ్ నుంచి వచ్చాను. బట్ నేను మా మామ్కి చెప్పాను, డైరెక్ట్ ముఖం మీద చెప్పాను, మమ్మీ నాకు ఈ సబ్జెక్ట్స్, ఈ ఇంటర్మీడియట్లో నాకు సిఈసి ఎంఈసి ఇవన్నీ నాకు రావు అని చెప్పాను. తను ఒకటే అన్నది, విచ్ సబ్జెక్ట్ యూ లైక్ యూ టేక్ ఇట్ దట్ సబ్జెక్ట్ అని చెప్పింది. అలా ఉండండి అమ్మా పేరెంట్స్ తోటి. బీ ఫ్రెండ్లీ టు యువర్ పేరెంట్స్ సో దట్ మీకు సేఫ్టీ ఉంటుంది. అండ్ సారీ రేవంత్ అన్న, ఇన్ని రోజుల నుంచి నేను చాలా వీడియోస్ చేస్తున్నాను, అన్నీ ఇవే వీడియోస్ వస్తున్నాయి. ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నారు, అక్కడ స్టూడెంట్ చనిపోయింది, అక్కడ ఇది జరుగుతుంది అది జరుగుతుంది అని చెప్పేసి. ప్లీజ్ అన్న, లుక్ ఇంటూ ఇట్. ఒక టీం పెట్టండి సో దట్ ఇది జరగకుండా, సో దట్ వాళ్ళు స్టూడెంట్స్ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకునేటట్టు. దానివల్ల వాళ్ళు కూడా ఫ్రీ అవుతారు, వాళ్ళు కూడా వాళ్ళ కెరియర్ మీద ఫోకస్ పెట్టగలుగుతారు. యాక్చువల్లీ నేను వేరే వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ దీని మీద మాట్లాడాలి ఈరోజు అని ఫిక్స్ అయ్యాను కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఎవ్రీ న్యూస్లో స్వాతి అంటున్నారే, ఆ పాప రాసిన లెటర్ ఎక్కడ పోయింది, వాళ్ళ మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఆ ర్యాగింగ్ చేసేటప్పుడు ర్యాగింగ్ ఎక్కడ ఏ కాలేజ్లో లేదు అని తెలిసిన తర్వాత హౌ ద బాసరా స్టూడెంట్స్ కెన్ ర్యాగ్ ద గర్ల్ వితౌట్ ఎనీ సెన్సేషనల్ న్యూస్. ఎప్పుడు అమ్మాయిలని తప్పు పట్టడం కాదు. లుక్ ఇంటూ యువర్ పీపుల్. ఆ లెటర్ ఎక్కడ పోయింది? మరి ర్యాగింగ్ చేసింది, ఆ లెటర్ రాసింది కదా అమ్మాయి లెటర్ ఎక్కడ పోయింది? ఈ లెటర్ అయితే దొరికింది, ఎందుకంటే అమ్మాయి చనిపోయింది కాబట్టి అమ్మాయి రాసిన లెటర్ చచ్చిపోయింది. ఏం జరుగుతుంది కాలేజ్లో, బాసరా కాలేజ్లో? ఇన్ని రోజులు లేనిది మళ్ళీ టాపిక్లు వస్తున్నాయి, స్టూడెంట్స్ చచ్చిపోతున్నారు అని చెప్పి. పాపం అనిపించట్లేదా మీ ప్రిన్సిపల్స్కి? ఇంత టార్చర్ చేస్తున్నారు పిల్లల్ని. ఓకే, బట్ పిల్లలు ప్లీజ్ లిజన్ టు ఇట్. ప్లీజ్ చూసుకోండి, మీ కెరియర్ మీకు ఎంత ఇంపార్టెంటో మాకు కూడా తెలుసు, ఎందుకంటే నేను కూడా లెవెల్ నుంచి వచ్చిన అమ్మాయినే. సో ప్లీజ్ లుక్ ఇన్ టు ఇట్, టాక్ విత్ యువర్ పేరెంట్స్ అండ్ టెల్ యువర్ పేరెంట్స్. ఓకేనా? ఇంతవరకు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే చెప్పండి, నేను చేస్తాను. ఓకేనా? బాయ్.